అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, యేసయ్య స్తోత్రాలు, వందనాలు. దేవా, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ కృప కొరకు స్తోత్రాలు. దేవా, మరి తండ్రి దినదినం నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని నింపుతూ, దేవా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఇదిగో ప్రభా మరొకసారి దేవా వేకుజామున ప్రభా మరి తండ్రి ఈ ప్రాతకాల ప్రార్థనలో దేవా మీ వైపు మేము చూడడానికి, మీతో సహవాసం చేయడానికి, మీ సన్నిధిని మేము అనుభవించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సమయం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఇదిగో ప్రభా పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా విశ్వాసంతో నిరీక్షణతో 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. దేవా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా మరి తండ్రి, ఇంకా మేము ఎవరి పక్షంగా అయితే చదువుతున్నాం వాళ్ళందరి పక్షంగా దేవా మరి తండ్రి 91వ కీర్తనలో ఉండేటువంటి వాగ్దానాలన్నీ కూడా దేవా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మేము నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు చించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఆ రీతిగా మన నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో మేమంతటినీ మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరద్దాం పిల్లరా. శారోనాత్మ గీతాల నుంచి 21వ పాట పాడుకుందాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదమని పాట తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయములో చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమిప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమిప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతం చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనుడికి ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు.
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతడు విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. సమయంలో మన దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామములో మీకు వందనములు తెలియపరుస్తూ, ఈ ప్రాతకాల శుభములు మీకు కలుగునుగాక అని ప్రకటిస్తూ, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 2 Corinthians chapter 12 verse 7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నేను వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక అంశాన్ని మీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. మీ పట్టుదల గొప్పది, దాన్ని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. దానితో పాటు విధేయత గొప్పదిగా ఉంటే చాలా శ్రేష్టమైన రీతిగా ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు తాను రాజైన అగ్రిప్ప ఎదుట నిలవబడినప్పుడు అపోస్తల కార్య గ్రంథం 24వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట అంటాడు. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అని. సో హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిజ్ విజన్. దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనములు, ఇది దర్శనము, ఇదేమో లైఫ్ గోల్ను మార్చివేసినటువంటి దర్శనం. ఆ తర్వాత అనేక దర్శనాలు కలిగినాయి. మనం ఇప్పుడు చదువుకున్న భాగంలో కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, పౌలు భక్తునికి అనేక ప్రత్యక్షతలు కలిగాయి. ప్రత్యక్షతలు ఎందుకు ఇస్తాడు? ప్రత్యక్షతలు ఎవరికి ఇస్తాడు? ఆయన ప్రత్యక్షతలు ఇవ్వటానికి ఎన్నుకోవటం అనేది ఆయన సార్వభౌమ చిత్తానికి సంబంధించింది. కానీ లోబడితే మనిషి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాడు. గలతీ సంఘానికి వ్రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, 1వ అధ్యాయము 15వ వచనం, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. దేవుడు తనను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో ఎప్పుడు తెలిసింది? పుట్టిన వెంటనే తెలియలేదు. యవనస్తుడిగా ఉన్నప్పుడు స్టెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉండగా రాళ్లతో కొట్టేవారు. వారి వస్త్రాలకు ఈ సౌలును కాపలా ఉంచినప్పుడు అప్పుడు తెలియలేదు. కానీ దమస్కు మార్గంలో సంధించబడిన తర్వాత అప్పుడు తనకు అర్థమైంది, దేవుడు నన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడు అని. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. కారణం, ధర్మశాస్త్ర విషయమైన నీతి గుర్చి తాను అనింజుడుగా ఉన్నాడు. అంటే బాహ్యముగా 10 ఆజ్ఞలను నెరవేర్చుటలో పట్టుదల కలిగిన వాడుగా అనింజుడుగా తానున్నాడు. గమనించండి, బాహ్యంగా. అందుకొరకు ప్రత్యక్షతలను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు కొందరికి ప్రత్యక్షతలు ఇస్తాడు. ప్రత్యక్షతలతో పాటు ముళ్ళు కూడా పెడతాడు. ఇప్పుడు విశేషమైనటువంటి ఈ ప్రత్యక్షతలు, పౌలు భక్తునికి దేవుడు అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి 5 ప్రత్యక్షతలను గురించి నేను మీతో క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఇంకా అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి. మనము క్షుణ్ణంగా పరిశీలన చేయటం ప్రారంభిస్తే
పౌలు గారి క్యారెక్టరు లేక జీవితం అంతటినీ, ఆయన పరిచర్య అంతటినీ మనము తరోగా స్టడీ చేయటం లేదు, కానీ ఆయనకు కలిగినటువంటి ప్రత్యక్షతల్లో కొన్ని ప్రత్యక్షతలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రత్యక్షతలు ఎందుకండి? చక్కగా వ్రాయబడిన వాక్యం ఉన్నది కదా, బయలుపరచబడినటువంటి రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్రింట్ చేయబడి మన చేతిలో ఉన్న బైబుల్ ఉన్నది కదా, ఇది చాలు. నాకు ఏ విధమైనటువంటి ప్రత్యక్షత అక్కర్లేదు. స్వప్నంలో నుండి, దర్శనములో నుండి, స్వరము ద్వారా, ఇతర రీతులుగా దేవుడు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు. కొందరు అటువంటి ప్రత్యక్షతలు నాకు వద్దు అని అనుకుంటారు. అటువంటి వారికి దేవుడు ఇవ్వడు. వెన్ యూ క్లోజ్ యువర్ మైండ్, యూ కెనాట్ రిసీవ్ ఎనీ రెవల్యూషన్. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రత్యక్షతలు ఎందుకు కావాలి? ప్రత్యక్షతలు అవసరం. ప్రత్యక్షతలు నీవు కోరుకున్న దేవుడు కృపతో అనుగ్రహిస్తే తప్ప నీవు అది పొందను లేవు, నీవు దాన్ని అర్థం కూడా చేసుకోలేవు. ప్రత్యక్షతలు అర్థం చేసుకోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. ప్రత్యక్షతలు అనుగ్రహించిన ప్రభువే ఆ కృపను నీకు అనుగ్రహిస్తే తప్ప ప్రత్యక్షత కూడా నీకు అర్థం కాదు. పౌలు భక్తుని జీవితంలో దమస్కు మార్గంలో అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయంలో తాను యేసుక్రీస్తు ప్రభు చేత సంధింపబడిన వాడుగా ఉన్నాడు. ఇది ఒక గొప్ప ప్రత్యక్షత. పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క స్వరం. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి. ప్రత్యక్షత ఏం చేస్తుంది అంటే నిన్ను కంప్లీట్గా నీ సహజమైన శక్తిని, ఉత్సాహాన్ని ఒక ప్రక్కన తాకి దేవుని చిత్తం నీకు రివీల్ చేసినప్పుడు మనిషి తన యాక్టివిటీని లిమిట్ చేసుకుంటాడు. చాలా మార్లు మన జ్ఞానంతో, మనకున్నటువంటి జీవిత ఆశయాలతో మనం ఏదేదో చేయాలి, ఏదేదో సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. లోకంలో మనకు వినబడేటటువంటి ఈ పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ మంచివి కావని నేను చెప్పను, కానీ అవి కొంత మట్టుకే ప్రయోజనకారు. కొన్ని మార్లు దేవుడు నిన్ను గూర్చి ఉద్దేశించినటువంటి ఉద్దేశం నువ్వు మిస్ అవుతూ ఉన్నావేమో చూసుకో. ఇక్కడ దమస్కు పట్టణాన్ని సమీపించినప్పుడు దేవుడు తనను సంధించాడు. స్వరం విన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు ఈ హానికరుడు, హింసకుడు అయినటువంటి సౌలును, యవనస్తుడైనటువంటి సౌలును, ఎందుకంటే అపోస్తల కార్యం 7:58 ప్రకారం సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి అని వ్రాయబడినది. యవనస్తుడుగా ఉన్నటువంటి సౌలు తాను కొన్ని ఆశయాలు పెట్టుకుని తాను ప్రొసీడ్ అవుతూ ఉన్నాడు. యూదా మతాన్ని పాడు చేస్తూ ఉన్నారు. నా పితరుల మతము, నా పూర్వీకుల మతము, మేము నిష్ట కలిగినటువంటి వారము. ఈ క్రైస్తవులు అనేటటువంటి వారు యూదా మతాన్ని పాడు చేస్తూ ఉన్నారు. వారు క్రొత్త బోధ చేస్తూ ఉన్నారు. యేసు దేవుడు అని చెప్తూ ఉన్నారు. వారిని హింసించాలి. చాలా మార్లు దేవుడు తనతో డీల్ చేయబోతున్నాడని సౌలు అనుకోలేదు. దేవుడు డీల్ చేయటం మొదలు పెడితే మనిషి గుర్రం మీద నుండి నేల మీద పడతాడు, వాహనం మీద నుండి కింద పడతాడు. గుర్తుపెట్టుకోండి. 3 రోజులు తిండి లేదు. మానవునిలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించడం ప్రారంభించే ఏ వ్యక్తినైనా దేవుడు విరగగొట్టాలి అనుకుంటే దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. లోబడ్డాడు అనుకోండి, ధన్యుడవుతాడు.
లోబడలేదు అనుకోండి, భ్రష్టుడవుతాడు. ఇది జరిగేది. భ్రష్టుడే కాదు, దేవుని ఉగ్రతను తాను కొని తెచ్చుకుంటాడు. అపోస్తల కార్య గ్రంథం 26వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం చదువుతాం. 26వ అధ్యాయం 14వ వచనంలో అగ్రిప్పతో మాట్లాడిన దానిలోనే, హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అని అంటాడు. అంతేకాదు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుతున్నావు, మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టం, ఎంతకాలం ఇలాగ నన్ను ఎదిరిస్తావు, సూటిగా దేవుడు తనను అడుగుతూ ఉన్నాడు. పౌలు జీవితంలో రౌండ్ అబౌట్ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. చూచారా? నేను ఎవరిని హింసిస్తూ ఉన్నాను, ఎందుకు హింసిస్తూ ఉన్నాను, నా మతాసక్తి ఎంత మటుకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నది. చక్కగా 3 రోజులు తిండి లేనటువంటి ఆ దినాల్లో, అపోస్తల కార్యం 9:9, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. బాగా వెనుదిరిగి ఆలోచన చేసుకున్నాడు. మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి జీవిత ఆశయం, దేవా నన్ను ఎందుకు పుట్టించావు అని దేవుణ్ణి అడగండి. నన్ను గూర్చినటువంటి నీ చిత్తం ఏమిటి అని అడగండి. మీ ఊరిలో, మీరున్న పేటలో, మీరున్న గ్రామం, మీరున్న పట్టణం, మీరు పనిచేసే ఆఫీస్, మీ బంధువుల మధ్య, మీ కులస్తుల మధ్య, మీ రక్త సంబంధికుల మధ్య, మీ పరిచయస్తులు, స్నేహితుల మధ్య దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ నీ ద్వారా దేవుడు వర్కౌట్ చేయడానికి ఉద్దేశిస్తూ ఉంటాడు. కానీ మన ఉద్దేశాన్ని బట్టి మనం ఇది కరెక్ట్ అనుకుని పోతూ ఉంటాం. దేవుడు ఆ దమస్కు మార్గంలో తన్ను సంధించినప్పుడు కానీ అప్పుడు పౌలు వెనుదిరిగి చూచుకోలేదు. మరి అంతకు మునుపు పరిసయుడే, నిష్ట కలిగిన వాడే, నే ధర్మశాస్త్రం నెరవేరుస్తూ ఉన్నా అని మిగిలినటువంటి పరిసయుల వలె అతిశయించినటువంటి వాడే. ఏం జరిగింది తనకు? తాను యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తూ ఉన్నాను అని తనకు అర్థమైంది. దేవుని బిడ్డలను, సంఘాన్ని, క్రైస్తవులను హింసించటం తాను యేసు ప్రభువుని హింసించటం అని. కొన్ని మార్లు మనకు తెలియనటువంటి విషయాలు దేవుణ్ణి అడిగి వేచి ఉండి తెలుసుకోవటం ఎంత మంచిది. అంత ఓపిక ఈ రోజుల్లో మనుషులకు లేదు. దేవుని సన్నిధిలో లిస్టు పెట్టేస్తారు, నువ్వే చూసుకో యేసు ప్రభా అన్నట్టుగా వల్లిస్తారు, తమ మనవులన్నీ వల్లిస్తారు. నేను చాలా బిజీగా ఉన్నాను, యేసు ప్రభా నోట్ చేసుకో అన్నట్టు 1 2 3 4 5 6 7 లిస్ట్ అంతా చెప్పేసేస్తాం. ప్రభా ఇవన్నీ నెరవేర్చు ప్రభా. ఆయన ప్రేమ గలవాడు, నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడు ఏది నెరవేర్చాలో ఆయన ఎరుగును, ఏది నీకు అవసరమో ఆయనకు తెలుసు. కొన్ని మార్లు నువ్వు అవసరం లేనివి కూడా అడిగేటటువంటి వ్యక్తులు మనమని ఆయనకు బాగా తెలుసు. మనిషితో దేవుడు డీల్ చేయటం అనేది ఉన్నదే, ఇది జీవితకాలం జరిగే ప్రాసెస్సే కానీ దానికి ఒక ప్రారంభం ఉంటూ ఉంది. పౌలు దమస్కు మార్గంలో తాను సంధింపబడ్డాడు. అంతేకాదు, ఈయన యొక్క పరిచర్య ఎలాగుంటుందో అననీయకు దేవుడు చాలా ముందుగా అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో అననీయతో చెప్తూ ఉన్నాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కట్టబడే ముందు స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ వాటి యొక్క బ్లూ ప్రింట్ గీస్తారు. ఆ పెద్ద చార్ట్ మీ ముందు పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఈ భవనం ఎన్ని అంతస్తులు రాబోతున్నది, దాని ఫౌండేషన్ ఏమిటి, ఎంత లోతుగా ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు.
పైన ఫౌండేషన్ వేసి అనేక అంతస్తులు కట్టాలి అనుకుంటే కొంతకాలం తర్వాత హఠాత్తుగా ఆ భవనాలు కూలిపోతాయి, మట్టిలోనికి దిగబడిపోతాయి. మనం అక్కడక్కడ కొన్ని విషయాలు చదువుతూ ఉంటాం. మనం పౌలు యొక్క పరిచర్యకు దేవుడు బ్లూ ప్రింట్ ముందే ఇచ్చేసేసాడు. ఇతన్ని నేను ఎలాగూ వాడుకోబోతూ ఉన్నాను అని అననీయకు దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే అననీయ తనకు ప్రార్థన చేయటానికి కూడా తన తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయాలి. పౌలు యొక్క లేక సౌలు యొక్క కన్నుల పొరలు రాలాలి, అతనికి దృష్టి రావాలి. ఇప్పుడు అననీయ వెళ్ళాలి కనుక అననీయకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే తాను వెళ్ళి అపోస్తల కార్యం 9:17 అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అనిశ్చయ స్థితిలో నుండి మనిషి పాపం చేస్తూ దేవుడు నన్ను చూసి చూడనట్టున్నాళ్లే, నా ఫైల్ దేవుడు టచ్ చేయళ్లే అని అనుకోవటాను చాలా అవివేకం. ఇక్కడ సౌలును దేవుడు దర్శించాడు. ఒక ప్రత్యక్షత తనకు అనుగ్రహించాడు. కనుక ప్రత్యక్షత అనుగ్రహించి దేవుడు తన జీవితాన్ని మార్చివేశాడు. గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో 2వ ప్రత్యక్షతను గురించి మనం చదువుతాం. గలతీ 1వ అధ్యాయం 17వ వచనం, 16, 17 వచనాలు చదువుతాను. ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి, ఆ తరువాతే దమస్కు నుండి బర్నబా తనను కనుగొని మరి తను తీసుకుని వెళ్ళి ఉంటాడు అంతియొక్కకు. అక్కడ వారు బోధించి అనేక మంది క్రైస్తవులు అని పిలువబడేటట్లుగా వారి జీవితాలను ప్రభావితం చేసి ఉంటారని అపోస్తల కార్య గ్రంథంలోని ఆ వృత్తాంతాలను బట్టి మనకు అర్థమవుతుంది. 2వ ప్రత్యక్షత నేను మెన్షన్ చేయాలని ఉద్దేశించేది అరేబియా దేశములో తాను పొందినటువంటి ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఎటువంటి ప్రత్యక్షత అంటే చాలా శ్రేష్టమైన ప్రత్యక్షత. మీరు బైబిల్ స్టూడెంట్స్గా ఉంటే మీకు ఖచ్చితంగా ఒక ప్రశ్న రావాలి, ఇంత గొప్ప ప్రత్యక్షత పౌలు గారు ఎలాగూ పొందాడు? పాత నిబంధన లేఖనాల యొక్క సరైన అర్థం, వాటిని గుర్చినటువంటి సరైనటువంటి వివరణ, ప్రత్యక్ష గుడారం యొక్క అర్థం వివరణ హెబ్రీ పత్రికలో చూస్తాం. హెబ్రీ పత్రికని క్రొత్త నిబంధనలోని పాత నిబంధన అంటారు. ఆయన సంఘాన్ని గూర్చి ఎంత శ్రేష్టమైన ప్రత్యక్షత పొందాడు, పాత నిబంధనలోని అర్పణల గురించి ఎంత చక్కగా తాను వివరిస్తూ వచ్చాడు. సంఘాన్ని గురించిన ప్రత్యక్షత ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనము జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీ 3:2 మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన. ఈ క్రీస్తు మర్మం ఏంటి? 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. 6వ వచనం ఎఫెసీ 3:6, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులునై ఉన్నారు అనునదియే. ఇది గ్రేటెస్ట్ రెవల్యూషన్. సువార్తను గూర్చిన ప్రత్యక్షత, సంఘాన్ని గూర్చిన ప్రత్యక్షత, సంఘాన్ని గూర్చినటువంటి ప్రత్యక్షత.
ప్రభువును గురించిన ప్రత్యక్షత కూడా తాను పొందాడు. అది తర్వాత మనం కొలసే పత్రికలో చూస్తాం. సంఘాన్ని గూర్చి ఇండియా దేశంలో మరి చాలా పండితులు అయినటువంటి వారి దగ్గర చాలా పామరులైనటువంటి వారు ఒక 200 సంవత్సరాల క్రితం, ఒక 100 ఏళ్ల క్రితం ఇండియాకు స్వాతంత్ర్యం రాకమునుపు సహపంక్తి భోజనం చేసి ఉంటారా? సమాజం కులములుగా విభాగింపబడింది. కొందరు ఉన్నత కులస్తులని పిలువబడ్డారు, కొందరేమో నిమ్న కులస్తులని పిలువబడ్డారు, కొందరు సమాజానికి దూరంగా ఉంచబడ్డారు. మన భారతదేశం యొక్క చరిత్ర ఇది. మరి 2000 సంవత్సరాల క్రితం లేక 1900 సంవత్సరాల క్రితం, 1900 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ కాలం, పౌలు భక్తుడు ఎటువంటి ప్రత్యక్షత అందుకున్నాడంటే దట్ వాజ్ ఎ రివల్యూషన్. విప్లవం అది. పౌలు గారు అందుకున్న ప్రత్యక్షత ఎటువంటి ప్రత్యక్షత అంటే అన్యజనులు యూదులతో సమాన వారసులు అనేది ఆ కాలంలో యూదులు అంగీకరింపలేనటువంటి ఒక గొప్ప ప్రత్యక్షత పౌలు గారు పొందాడు. అండ్ హీ స్టూడ్ ఫర్ ఇట్. జ్ఞాపకం చేసుకోండి, ఒక ప్రత్యక్షత నీవు పొందితే ఆ ప్రత్యక్షత కొరకు నిలవబడాలి, ఆ ప్రత్యక్షతను నమ్మాలి. దేవుడు నీకు ఎందుకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడో దాని కొరకు జీవించాలి. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అన్నాడు. అది స్పిరిచువల్ లైఫ్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ. చెప్పాలంటే యు స్టాండ్ ఫర్ యువర్ విజన్ బికాస్ గాడ్ హెస్ గివెన్ ఇట్. కొన్ని మార్లు మనుషులు ఎంత గొప్పవాళ్ళైనా, వారి ఉద్దేశాలు ఎంత ఘనమైనవైనా అవన్నీ ప్రక్కన పెట్టేసేస్తాం. ఎందుకో తెలుసునా? దేవుడు నీకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, యు స్టాండ్ ఫర్ ఇట్, ఫినిష్. దేవుడు నీకు ఇచ్చేటటువంటి ప్రత్యక్షత అది ప్రత్యేకంగా నీకు దేవుడు అనుగ్రహించాడు. తేల్చుకో, అది దేవుని నుండి వచ్చిందా, సాతాను ఒకవేళ భ్రమపరిచి సాతాను నీ ముందేదో ఉంచిందా, అది ముందు తేల్చుకున్నావంటే నీవు ఎంతకైనా తెగించి నీ ప్రత్యక్షత కొరకు నిలవబడగలవు. అప్పుడు నీవు దేవుని శక్తిని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. కొంతమంది అనుకుంటారు వాళ్ళ కళ్ళ ముందు ఏదో గొప్ప వెలుగు, ఏదో ఒక దృశ్యం కనబడితే నేను దేవుని మహిమను చూచానంటారు. అది ఒక విధమైనటువంటి పరిస్థితి. కానీ నిజంగా దేవుని మహిమ, దేవుని శక్తి నీవు చూడాలంటే ఎర్ర సముద్రం దాటితే తెలుస్తుంది. దాటినోళ్ళకి ఏం తెలుస్తుంది? ఒడ్డున, అవతల ఒడ్డున ఐగుప్తు వైపునే నిలవబడి పాటలు పాడవచ్చు. ఎర్ర సముద్రం దాటు, పాటలు పాడు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని శక్తి అనుభవించినటువంటి వారే వారు దేవుని మహిమను వారు వర్ణించగలరు. నీ జీవితంలో దేవుని విజన్, దేవుడిచ్చేటటువంటి ప్రత్యక్షత. మీరు అనొచ్చు, అవన్నీ మాకెందుకులేండి, మేమేమన్నా పౌలు లాంటి వాళ్ళమా, మేమేమన్నా సేవ చేయాలి, ఇప్పుడు ప్రపంచం అంతా సువార్త ఉన్నదండి, మేమెవరిని ఉద్ధరించాలి అనకండి. వీటిని గూర్చి ఒక విజన్ ఉందా? దేవుడు వారిని గూర్చి చూపిస్తూ ఉంటే నీవు నిజంగా ఏడుస్తున్నావా, ఆక్రందనం చేస్తున్నావా, వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉన్నావా? నీకు ప్రభు ప్రత్యక్షత ఇస్తాడు. పిలిచి కూర్చోబెట్టి చెప్పాలి, ఇదిగో నీవు గర్భంలో ఉండగా, నీవు కడుపులో ఉండగా నీకోసం మేము ప్రార్థన చేశాం, దేవుడు మాకు ఈ విషయాలు చూపించాడు, నువ్వెందుకు దేవునికి ఇంత దూరం అయ్యావు, దేవునికి నిన్ను గురించి అద్భుతమైన ప్రణాళిక ఉంది, ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు నీ కుమారునితో, కుమార్తెతో? అబ్రహాము దేవుని సన్నిధానంలో ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం. అబ్రహాముకు దేవుడు ఒక దర్శనం అనుగ్రహించాడు. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం నుండి. ప్రొద్దు గునకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు,
వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఎంత స్పష్టంగా దేవుడు చెప్పాడు అబ్రహాముతో ఈ మాట. అబ్రహాముకు కుమారుడు కలుగలేదు, వాగ్దాన పుత్రుడు కలుగలేదు, గోత్రకర్తలు రాలేదు, వారు ఐగుప్తుకు వెళ్ళనూ లేదు, ఐగుప్తులో వారు నివసించనూ లేదు. వారు నివసించబోయే కాలాన్ని గూర్చి, వారు ఏ శ్రమల్లో నుండి ఐగుప్తీయులకు దాస్యం చేస్తారో, వారు ఐగుప్తును విడిచిపెట్టేటప్పుడు ఎంత సంపదతో ఐగుప్తును వారు విడిచిపెడతారో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా అబ్రహాం కన్నుల ముందు ఒక విస్తారమైనటువంటి జనసమూహం తన గర్భవాసమున వాగ్దాన కుమారుడు రాక మునుపే దేవుడు తనకు చూపిస్తూ ఉన్నాడు. అది దర్శనం నీకు కావాల్సింది ఈరోజు. పౌలు భక్తుడు గొప్ప ప్రత్యక్షత అరేబియాలో తాను పొందాడు. మూడవ దర్శనం సేవా దర్శనం. సేవా దర్శనం. మొదటిదేమో జీవితం యొక్క ఆశయం మారినటువంటి దర్శనం. రెండవది సంఘాన్ని గూర్చిన దర్శనం, ప్రభువును గూర్చినటువంటి దర్శనం నేను చెప్తా అన్నాను. కొలస్సయి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదివితే, కొలస్సయి 1వ అధ్యాయం 14వ వచనం నుండి, ఆ కుమారుని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అనగా ప్రభువైన యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను, గమనించండి, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కొలస్సయి పత్రిక శిరస్సుకు హత్తు కొనకుండా ఉల్లసించేటటువంటి వారిని గూర్చి, శిరస్సుకు హత్తుకొన్నటువంటి వారిని గూర్చి కొలస్సయి పత్రిక హెచ్చరిక చేస్తుంది. అది కొలేషియన్ ఎర్రర్ అంటారు. కొలస్సయి పత్రికలో యేసుక్రీస్తు ప్రభు సంఘ శిరస్సు. అసలు ఈ 16వ వచనం కొలస్సయి 1:16 చదివితే, నీవు సాగిలపడి దేవుని సన్నిధానంలో, యేసు ప్రభువా నిన్ను గూర్చి నాకు అర్థం కాలేదు, మట్టి బుర్ర నాకు అర్థమయ్యేటట్టు చేయి. ఆయన ద్వారాను ఆయన యందును. ఎప్పుడైనా నీవు ధ్యానం చేసావా ఈ 16వ వచనం 1:16? సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడి. ఈరోజు ఇప్పుడు నేను 3వ ప్రత్యక్షతలోకి వస్తున్నాను. మొదటిది జీవిత ప్రత్యక్షత, దమస్కు మార్గం. రెండవది అరేబియాలో పొందినటువంటి ప్రత్యక్షత, దేవుడు సంఘాన్ని గూర్చి ఇచ్చిన ప్రత్యక్షత, అలాగే ప్రభువును గూర్చి శ్రేష్టమైన ప్రత్యక్షత ఇచ్చాడు. 3వ ప్రత్యక్షత సేవా దర్శనం. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను నేను. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుడు మినిస్ట్రీ విషయం డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. మినిస్ట్రీ విషయం. రెండవ మిషనరీ ప్రయాణం విషయంలో కూడాను అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 8-9 వచనాలు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగారు. మనం పరిచర్య చేసేటప్పుడు కూడా వీ మస్ట్ హ్యావ్ ఏ విజన్. చాలామంది ఇది మంచిదని చెప్పేసి పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రభు పరిచర్య చేయటానికి నీకు
నీ ఉత్సాహాన్ని బట్టి ప్రేరణ కలిగిందా? ఇది మంచిదనుకుని నీవు చేస్తూ ఉన్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పింది చేస్తేనేమో జీతం ఇస్తాడు ఆయన. చెప్పంది చేస్తే దేవుడు ఏదో ఇవ్వచ్చు, కానీ అది జీతం, అది లేకుంటే దేవుడు ఇవ్వాల్సినటువంటి కరెక్ట్ బహుమానం అని మనం అన్నేం. ఎందుకంటే నీకు అపాయింట్మెంట్ లెటర్ నేను ఇవ్వలేదు, నువ్వు ఎందుకు ఆ పని చేసావు అంటాడు. దేవా, అది మంచిదనుకుని నేను చేశాను. మంచిదనుకుని చేస్తే మంచిదే, కానీ నీవు ఈ సమస్యను ఎదుర్కొన్నావు. నేను నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఉంటే నువ్వు ఎదుర్కోబోయే సమస్యను గురించి నేను నీకు ముందే చెప్పుండేవాడిని. చాలా మార్లు దేవుడు చెప్పనటువంటివి మంచివి అనుకుని చేసి సేవ చేసేవాళ్ళు కూడా కొన్ని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. చాలా అనుభవాలు నేను మీకు చెప్పగలను. ఇది మంచిది అనుకుని మనం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు, దేవుడు చెప్పనివి. దాన్ని బట్టి, మానవ ప్రేమను బట్టి, మానవ ఆలోచనను బట్టి ఏదో చేస్తూ ఉంటాం, చాలా సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. సేవలో సహా ఒక దర్శనం కలిగి సేవ చేయగలిగితే అది చాలా ఫలవంతమైనటువంటి పరిచర్యగా ఉంటుంది. 4వది, ప్రయాణ సమయాల్లో దర్శనం ఉన్నది. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 28వ అధ్యాయాల్లో ప్రభు బలను గుర్చిన దర్శనమేమో 1 కొరింథీ పత్రిక 11:23, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని అన్నాడు. అపోస్తల దగ్గర నేర్చుకున్నాను, మిగిలిన వారి దగ్గర అని చెప్పలేదు. వాటిని దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దర్శనాలు. సేవా దర్శనం, ప్రయాణ లేక ట్రావెల్స్ అండ్ స్టే, ప్రయాణము నివాసాన్ని కూర్చున్నటువంటి దర్శనాలు. ఎందుకంటే పౌలు గారు అపోస్తల కార్యగ్రంథం 28వ అధ్యాయంలో రోములో 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంటి ఉన్నాడని, అలాగే 27వ అధ్యాయంలోనేమో ప్రయాణానికి కూర్చున్నటువంటి దర్శనం. సో మన స్టే, మన యొక్క ట్రావెల్స్, వీటికి సంబంధించి కూడా కొన్ని మార్లు దేవుడు దర్శనం ఇస్తాడు. అలాగే ప్రభు బలను గురించి తాను అందుకున్నటువంటి దర్శనం. అదే కాలం సేవా దర్శనాన్ని గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. మొదటి 2 దర్శనాల గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. మొదటిది నీ జీవిత ఆశయాన్ని గుర్చినటువంటి దర్శనం. 2, నీ కుటుంబాన్ని గుర్చినటువంటి దర్శనం దేవుడు నీకు ఇస్తాడు. సంఘాన్ని గుర్చిన దర్శనం పౌలు గారికి ఇచ్చాడు. ఆయనకు విజన్, చాలా గొప్ప విజన్. అందుకే ఈ పత్రికలన్నీ తన ద్వారా దేవుడు వెల్లడిపరిచాడు. నువ్వు ప్రభువుని అడుగు ఈ ప్రాతకాలంలో, ప్రియ ప్రభు, నీ ఒకసారి నాతో మాట్లాడు. నాలో ఆసక్తి ఉన్నది, కానీ నా ఆసక్తి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుతూ ఉన్నాను, లేక ఆసక్తి నాకేదో సంతోషాన్ని, సంతృప్తిని మాత్రమే ఇస్తూ ఉందో ఒకసారి నేను ఆలోచించుకోవటానికి, రివ్యూ చేసుకోవటానికి నాకు సహాయం చేయమని ప్రభు తట్టు మనం చూడటం మంచిది. మనిషి తన జీవితంలో కూర్చుని తన లైఫ్ అంతటిని రాసుకుంటే వేస్టేజ్ అనేది చాలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకో సమయంలో దాని గురించి నేను మాట్లాడతాను. వేస్టేజ్ చాలా ఉంటుంది. ఎందుకు అంటే, నీవు నీ జీవితంలో సంవత్సరాలు గడిచే కొలది మెచ్యూరిటీ వచ్చినప్పుడు వెనక తిరిగి చూసుకుంటే, అప్పుడు నీవు ఆ వయసులో నీవు చేసినటువంటి అనేక పనులు, నీ సమయం వేస్ట్ అయింది, నీ టాలెంట్స్ వేస్ట్ అయినాయి, నీ డబ్బు వేస్ట్ అయింది. నీవు ఏది చేసి ఉండాలో, దేవుని చిత్తం ఏదో, నీవు ఏది చేసేవో కంపేర్ చేసుకుంటే నీ గుండె పగులుతుంది. ఎంత ఫులిష్గా నేను ఎందుకు చేశాను, ఎంత బుద్ధిహీనురాలుగా ఉన్నానా అనిపిస్తుంది. జ్ఞాపకం పెట్టు, లైఫే వేస్ట్ అవుతూ ఉంటుంది చాలామంది. చివరిలో ఏదో కృప దొరికి రివైవ్ అవుతాం కదా. కొన్ని మార్లు మనం నేను కరెక్ట్గానే ఉన్నాను, కరెక్ట్గానే చేస్తున్నాను అనుకుంటాం మనం. కానీ మన విజన్, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత, ఎవరితో కలిసి నీవు పరిచర్య చేయాలో, ఎవరి నడిపింపు చొప్పున నీవు కలిసి పరిచర్య చేయాలో దేవునికి ఒక ప్లాన్ ఉంది. యెహోషువ ఎవరి చేతి కింద ఉండాలో దేవునికి ప్లాన్ ఉన్నది. ఎలీషా ఎవరి చేతి కింద తర్బీదు కావాలో దేవునికి ప్రణాళిక ఉన్నది. మోషేకు ఎవరు సహకరించాలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. తిమోతి ఎవరి దగ్గర తర్బీదు పొందాలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది.
కనుక మనము మన జీవితంలో దేవుని గ్రంథాన్ని పరిశీలించినప్పుడు చాలా విషయాలు మనం మన వ్యక్తిగత జీవితానికి అప్లై చేసుకుని, నేను వేసే ప్రతి అడుగు, నేను తీసుకునే ప్రతి నిర్ణయం, నేను చేసే ఉద్యోగము, వ్యాపారము, సేవ, లేక గృహిణిగా కానివ్వండి, లేకుంటే ఇతర రీతులుగా దేవుడు నిన్ను ఏ స్థానంలో, ఏ స్థితిలో, ఏ కుటుంబంలో ఉంచాడు, నీ బాధ్యతలు నెరవేర్చుట్లో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున, మరి విశేషంగా ప్రత్యక్షత చొప్పున అంటాను. నేను కృపను గురించి మాట్లాడట్లేదు, దానికంటే భిన్నంగా చెప్పకూడదు అని మనం అనుకున్న దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు, మీ ఇళ్లల్లో ఎవరు మారు మనస్సు పొందలేదు, వాళ్ళని గురించి ఒక భారం తెచ్చుకోండి మీరు ప్రభు సన్నిధిలో. దేవా, మారు మనస్సు పొందనటువంటి ఆ వ్యక్తిని నేను చూస్తూ ఉంటే నేనెంతో భయపడుతూ ఉన్నా. లేక మారు మనస్సు పొంది కూడా ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వారిని చూస్తే తల్లిదండ్రులు కన్నీరు కారవాలి. కొన్ని మార్లు పడిపోయిన వాళ్ళకి సెన్సేషన్ ఉండదు. నేను బాగానే ఉన్నానులే, దేవుడు కృపగల్ల వాళ్ళే, నేను ఎట్లా అయినా ఉంటానులే అని అనుకుంటూ ఉంటాడు మనిషి. ముఖ్యంగా యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, అందుకే వ్రాయబడింది. ఎంతో శోధనతో నిండినటువంటి లోకంలో మనం ఉన్నాం. పాపం మనిషిని కబళించడానికి ఎన్నో రీతులుగా ప్రయత్నం చేసే లోకంలో మనం ఉన్నాం. మార్లు దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరకుండా సాతాను తెచ్చిపెట్టేటటువంటి భ్రమలు ఎన్నో ఎన్నో. చాలా జాగ్రత్త. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. మేము ఆత్మీయ జీవితాలు సరిచేసుకోవటానికి, దిద్దుకోవటానికి నీవు కృపిస్తున్నావు, నీకు స్తోత్రం అని ప్రభుతో చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, దమస్కు మార్గములో అత్యుత్సాహంతో క్రైస్తవులను బంధించడానికి వెళ్ళేటటువంటి సౌలు యొక్క జీవితాన్ని నీవు సంధించి, ఆ యవనస్తుని నీవు మార్చివేసి, తన జీవితం యొక్క ఆదర్శాన్ని నీవు మార్చివేసి, గమనాన్ని మార్చివేసి, నీవు గొప్ప దేవుడవుగా తన జీవితం ద్వారా రుజువుపరుచుకున్నావు. 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో తన ద్వారా నీవు వెల్లడిపరిచినటువంటి విషయాలు, ప్రత్యక్షతలు, వెలుగులోనికి తెచ్చినటువంటి అనేకం. మరి ఏ భక్తుడు చేయలేనంత గొప్ప మేలు ఆ భక్తుని ద్వారా నీవు అందించడానికి, చేయటానికి నీవు ఎన్నుకున్నావు. అయితే మేము మా పరిధిలో, మా కుటుంబానికి, మేము ఉన్నటువంటి ప్రాంతానికి, మేమున్న గ్రామానికి, మా ప్రజల మధ్య, మా బంధువుల మధ్య మేము దీవెన సాధనంగా ఉండటానికి మాకు కావలసినటువంటి వెలిగింపు, దర్శనం, పట్టుదల, విధేయత మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి, ఆశీర్వదించండి, దీవించండి, ప్రత్యేకమైన రీతిగా బలపరచండి. మానవ హద్దుబాటులో తండ్రి మా భావోద్రేకాలతో కూడా కలిసి ఆత్మావేశంలో కొన్ని మార్లు చాలా కఠినంగా వాక్యం చెప్పవలసి వచ్చిన అది మీ చిత్తం అని మేము గ్రహించిన వారంగా దిద్దుకొని లోబడి మీ చిత్తంలో సాగుటకు కృప దయచేయమని ఈ ప్రాతకాలం వ్యూ చేస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను, తదుపరి సమయం వ్యూ చేసేటటువంటి బిడ్డలను ఆశీర్వదించి, దీవించి, బలపరచమని, తోడైండుము, సహాయం చేయము, బలపరచు, మహిమను పొందమని మీకే స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి సర్వములో సర్వమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సంఘమునకు శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి, స్తుతించి, వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమెన్.